హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ శంబాల, యాక్టెడ్ బై ఆది సాయి కుమార్ గారు అండ్ అర్చన అయ్యర్ అండ్ డైరెక్టెడ్ బై యుగేందర్ ముని గారు. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి అన్ని సినిమాలలో అంటే డిసెంబర్ 25th క్రిస్మస్ కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు వచ్చేటువంటి రిలీజ్ అన్ని సినిమాలలో మస్ట్ వాచ్ సినిమా అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకు అని అంటే ప్రీవియస్గా నాకు తెలిసినంత వరకు ఆది సాయి కుమార్ గారి సినిమాలు అంటేనే థియేటర్కి వచ్చేటువంటి ఆడియన్స్ చాలా చాలా తక్కువ. బట్ శంబాల పెయిడ్ ప్రీమియర్స్కి కంప్లీట్గా హౌస్ఫుల్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సినిమాలు బేసిక్గా ముందుగానే ట్రైలర్ కానీ టీజర్ కానీ మ్యూజిక్ కానీ అవన్నీ చూస్తే మనకు నచ్చుతాయి. మేబీ అంటే సినిమా బాగుంటుందేమో అని ఒక క్యూరియాసిటీ అనేది ముందుగానే వచ్చేస్తుంది. సో అలాంటి సినిమాలలో శంబాల డెఫినెట్గా సక్సెస్ అయింది. అండ్ నెక్స్ట్ థియేటర్కి లోపలికి పోయే ముందు చాలామంది అక్కడ హౌస్ఫుల్ అయిపోయారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూడడానికి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆది సాయి కుమార్ గారి సినిమా ఎప్పుడూ కూడా అంత క్రౌడ్ ఎప్పుడైతే చూడలేదు, మస్ట్ వాచ్గా అన్నట్లు చాలామంది అయితే అందరూ కూడా వచ్చి ఆ సినిమా చూడడానికి అయితే ఫిక్స్ అయిపోయారు. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా డెఫినెట్గా ఒక మిస్టీరియస్ హారర్ జోనర్ సంబంధించినటువంటి సినిమా. ఎస్పెషల్లీ అలాంటి జోనర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఏంటి అంటే అసలు ఈ స్టోరీ ఎందుకు, ఆ శంబాల అనేటువంటి గ్రామం ఏంటి, ఒక గుళిక పడుతుంది, ఆ గుళిక వల్ల ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి ఊర్లో, అండ్ దాని తర్వాత దాన్ని ఆది సాయి కుమార్ గారు ఎలా సాల్వ్ చేశారు, అండ్ ఆయన ఒక సైంటిస్ట్. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ 90s 80s ఆ బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి స్టోరీ. సో కంప్లీట్గా డెఫినెట్గా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అంటే స్టోరీ. సినిమా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి వచ్చేటువంటి సినిమాలు అన్నింటిలో కూడా స్టోరీ తక్కువ అండ్ మిగతా యాక్టర్స్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ ఎక్కువ. బట్ ఆది సాయి కుమార్ గారు కూర్చొని దగ్గర ఉండి రాయించుకున్నారేమో తెలియదు కానీ సినిమా మొత్తానికి బలమే స్టోరీ. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి స్టోరీ అయితే రాశారు. సో అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. బట్ ఏదేమైనా కానీ ఫస్ట్ ఆ గులికి వచ్చింది పడ్డది, దాని తర్వాత అక్కడ మనుషులు ఏ విధంగా మారుతారు అండ్ వాళ్ళని ఏ విధంగా ఆయన సిట్రేట్ చేశారు అనేది ఒక కాన్సెప్ట్లో ఉంటుంది. అండ్ ఇక ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే డెఫినెట్గా చాలా మందికి గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. అంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంచెం డెఫినెట్గా ఈగర్గా వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ డైరెక్టర్ చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్గా అది ఎందుకు వచ్చింది అండ్ దాని తర్వాత అసలు ఆ స్టోరీగా ల్యాక్ చేయకుండా ఎందుకు అలా ఏర్పడ్డది, దాని తర్వాత ఏంటి, దాని బ్యాక్గ్రాఫ్ స్టోరీ ఏంటి అండ్ పురాణాల్లో సంబంధించిన ఒక ఇన్సిడెంట్ అన్ని లింక్ పెట్టి చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ యుగేందర్ గారు. కాకపోతే సినిమా కొంచెం మైనస్ ఏంటంటే లో బడ్జెట్ ఫిలిం. బట్ లో బడ్జెట్ ఫిలింలో అయినా కానీ చాలా బాగా సెట్స్ అవి వేశారు. బట్ ఆ సెట్స్ అనుకున్నంత గ్రాండియర్గా అనిపించలేదు. కానీ బట్ స్టోరీ మాత్రం అవన్నీ కిల్ చేసేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ స్టోరీకి ఉన్నటువంటి బేస్ అలాంటిదంటే ఆ సెట్స్ కానీ అండ్ అవి కానీ అవన్నీ కూడా ఓకే. బట్ కాకపోతే ఆ స్టోరీ మీద ఇంట్రెస్ట్ తోటి, ఆ క్యూరియస్ తోటి చాలామంది అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ లక్ష్మణ్ మీసాల గారి క్యారెక్టర్ ఉంటుంది అండ్ రవివర్మ గారి క్యారెక్టర్ అండ్ మొగల్ రేకులు ఇంద్రనీల్ గారి క్యారెక్టర్. ఈ ముగ్గురు క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్, ఒక పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ అయితే దాంట్లో పడ్డాయి. ఇక ఎస్పెషల్లీ ఆది సాయి కుమార్ గారికి చాలా రోజుల తర్వాత, ఇన్ఫ్యాక్ట్ చాలా రోజులు కాదు చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి హిట్ అయితే పడింది అనుకోవచ్చు అనమాట. అంటే చాలామంది ఈ సినిమాని మిస్టీరియస్ హారర్ జోనర్ సినిమా కదా ఇలాంటి చాలా వచ్చాయి. అండ్ విరూపాక్ష కావచ్చు, దాని తర్వాత ఇంకా వేరే సినిమాలు ఇలాంటి కొన్ని సినిమాలు వచ్చాయి. బట్ కాకపోతే విరూపాక్ష అంత రేంజ్లో ఉండకపోయినా బట్ డెఫినెట్గా హాలిడేస్ వచ్చినాయి. ఇప్పుడు డిసెంబర్ హాలిడేస్ కాబట్టి మస్ట్ వాచ్ మూవీ అనేది చెప్పొచ్చు. కొంతమంది కొన్ని బ్లడ్ సీన్స్ అవి ఉంటాయి. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే హారర్ జోనర్లు బాగా ఇష్టపడే మిస్టరీకి సంబంధించినటువంటి హారర్ జోనర్వి ఇవన్నీ సంబంధించి బాగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడియన్స్, సపరేట్ ఆడియన్స్, వాళ్ళకి మాత్రం సినిమా బాగా నచ్చుతుంది. ఇక అర్చన అయ్యర్ గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ దాని తర్వాత క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం ఓహో ఇందుకోసమా అనేది అయితే ఉంటుంది. మేజర్గా మాత్రం అటు సైన్స్ ఇటు నమ్మకాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమా అయితే మన ముందుకు తీసుకొచ్చారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఆది సాయి కుమార్ గారి వాయిస్ బ్యాక్గ్రాఫ్లో స్టోరీ అంతా చెప్తూ ఉంటారు. ఆయన చెప్తూ ఉంటుంటే సినిమా స్టోరీ అంతా రన్ అవుతూ ఉంటుంది అనమాట, ఎందుకు జరిగింది ఏంటి అనేది. బట్ ఏదేమైనా కానీ ఒక మంచి టూ గుడ్ మూవీ అయితే చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. అంటే ఒక మంచి సినిమా చూసాం మనం. ఎందుకంటే సినిమా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో చాలా ల్యాగ్ ఉందంటారు. మ్యూజిక్ అనవసరమైనవి ఏం పెట్టలేదు, రొమాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏది పెట్టలేదు. ఎస్పెషల్లీ బీజిఎం శ్రీచరం పాకాల గారు ఇచ్చి పడేశాడని చెప్పొచ్చు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి బీజిఎంని శంబాలలో మనకైతే డెఫినెట్గా ఉన్నటువంటి లిమిటెడ్ బడ్జెట్లో చాలా బాగా తీసుకొచ్చారు. మేబీ ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నీ కూడా సో కాస్ట్ ఇవన్నీ పక్కన పెడితే స్టోరీ మీద ఎక్కువగా ఫోకస్ పెడితే డెఫినెట్గా సినిమా సక్సెస్ అవుతుండడంలో శంబాలనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయితే అనొచ్చు. సో ఆది సాయి కుమార్ గారికి
కంబ్యాక్ ఫిలిం అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓవరాల్గా సినిమా మాత్రం అన్ని వర్గాల ఆడియన్స్ని చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. డెఫినెట్గా మిస్టరీకి హారర్ జోనర్ చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ సేమ్ టైం ఆది సాయి కుమార్ గారి ఏదైతే ఆయన కిట్టుపడాలని చాలామంది ఆయన సినిమాలు చూసేవారు ఉన్నారు, లవ్లీ ప్రేమ కావాలి ఆ టైంలో. సో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా డెఫినెట్గా మంచి బూస్ట్ అయితే ఇస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఓవరాల్గా కాస్టింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ ఇక వసంత క్యారెక్టర్ చేసిన ఆవిడ చాలా బాగా చేసింది. అండ్ లక్ష్మణ్ గారి క్యారెక్టర్ కూడా ఆయనది కూడా బాగుంటుంది. అండ్ ఇక ఓవరాల్గా మాత్రం మొత్తంగా ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఎవరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఉన్న కొద్దిసేపు కానీ చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. చాలా లిమిటెడ్ యాక్టర్స్ ఉంటారు, బట్ అయినా కానీ ఎవరి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళకు ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా మాత్రం మస్ట్ వాచ్ మిస్టరీ మూవీ అని అయితే చెప్పొచ్చు. అంటే మిస్టరీ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా శంబాలని చూడొచ్చు. ఈవెన్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు అండ్ పెద్దవాళ్ళు అందరూ కూడా శంబాలని అంటే మన హిస్టరీని అండ్ దాని తర్వాత పురాణాలు తెలుసుకోవడంలో ఈ సినిమా కూడా మంచి ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.